కొడుకు కోడల్ని ఆశీర్వదించి నా వారసులు బాగుండేలా చూడు తల్లి. నువ్వు నీ బిడ్డలు నీ మనవళ్ళు బాగుండాలన్న స్వార్థంతో కోరుతున్నావు కానీ మిగిలిన వాళ్ళు ఏవైపోయినా పర్వాలేదనుకుంటున్నావు కదా. అలా అనుకోకమ్మా. నా కోడలు సంపదకి ఏ కష్టం రాకుండా సుఖప్రసవం అయ్యేలా దీవించమంటున్నానమ్మా. సంపదకు గండం కాదే, సంపద వల్లే గండాలొస్తాయి. జరగరాంది జరుగుతుందేమో చూసుకోండి. ఒకసారి జరిగింది ఇంకోసారి జరగనివ్వకండి. అలా అలా అంటే ఎలా అమ్మా? నువ్వే దయ చూపాలి. బిడ్డలు తప్పు చేస్తే శిక్ష ఇంకొకరికి వేయాలనుకుంటున్నారు. అందుకే మీ ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు. అమ్మా, నా కొడుకు ద్రోహం చేశాడు. అలాంటి వాడికి శిక్ష పడాలి కదా. నీ బిడ్డకి శిక్ష పడుతుందో పడదో, కానీ నీ కొడుకు కన్న కూతురికి ఎందుకు శిక్ష వేస్తున్నావు? ఒకరి మీద కోపం ఇంకొకరి మీద ఎలా చూపిస్తున్నావు? అమ్మా, ఆ పిల్ల తల్లి మాధురి వల్ల 18 ఏళ్లుగా అనుపమ నలిగిపోయింది కదమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. అనుపమని సంతోష పెట్టాలంటే మీ ఇంట్లో ఉండనిస్తే సరిపోదు. కళ్యాణిని బాధ పెట్టకుండా చూడు. నీ మనవరాలు నీ రక్తం. నీ నెత్తుర్ని నువ్వు ఆదరించు. అది కాదు తల్లి. నాకు నువ్వు చెప్పేంత దానివయ్యావా? నాకు ఆగ్రహం తెప్పించకండి. శివ, తొందరపడి మాట్లాడుకో. అమ్మ ఆవేశపడుతుంది. అమ్మా, అజయ్ కూతురు కళ్యాణ్ ఇక్కడ ఉంటే మరి మరి అనుపమ సంగతి ఏమిటి? అనుపమ ఇంటి పెద్ద కోడలు ఇక్కడే ఉంటుంది. తనని కాదని అతిగా ఆలోచిస్తే నీ కుటుంబమే ఉండదు. అమ్మా, శాంతించు తల్లి, శాంతించు. నువ్వు మమ్మల్ని చల్లగా చూసే తల్లివి. నువ్వు చెప్పినట్టే కళ్యాణి నీ దగ్గరికి తీసుకుంటాను. బాజీ, అమ్మా, ఆ అమ్మాయిని తీసుకురా. అమ్మాయి గారు ఇక్కడే ఉన్నారు అమ్మగారు. కళ్యాణి రా. నా కొడుకు మీద కోపం నీ మీద చూపించినందుకు బాధపడకు.
నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అంకళ్ళమ్మ అనుగ్రహం నీ మీద నా మీద ఉండాలంటే నువ్విక్కడే నా మనవరాలుగానే ఉండాలి. ఉంటున్నావు. దండం పెట్టుకో. నువ్వు నా కొడుకు కూతురువి కళ్యాణి. నీకు మేమంతా ఉన్నాం. ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు అంకళమ్మ ఆనందిస్తోంది, సంబరపడిపోతోంది. చాలా సంతోషంగా ఉంది. అమ్మా తల్లి మమ్మల్ని కరుణించు తల్లి, కాపాడు తల్లి. అనుపమా, అనుపమా, అమ్మా లేమ్మా. అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా నీకు? కళ్ళు తెరువు అమ్మా. అమ్మా లిఫ్ట్ చేయండి. హలో డాక్టర్. హలో. అనుపమ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. త్వరగా రండి ప్లీజ్. పక్కనే ఉన్నానమ్మా, వస్తున్నాను. అలాగే. కళ్ళు తెరువు అమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మమ్మ, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అవసరం లేదు, డాక్టర్ గారే ఇక్కడికి వస్తున్నారు. నేను ఫోన్ చేశాను. అమ్మవారొచ్చి అనుపమ ఆవేశానికి లోనైంది. అందుకే ఇలా అయింది. అందరూ గుమిగూడి ఉంటే ఈమెకు ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది. అమ్మమ్మ 5 నిమిషాలు అందరిని బయటికి పంపించేద్దాం. రూమ్లోకి తీసుకెళ్దాం శౌర్య. అలాగే డాక్టర్. పైకి లేపండి. శౌర్య, ఈ మందులు 2 రోజులు వాడండి. నార్మల్ అయిపోతుంది. కొంచెం దగ్గరుండి చూసుకోండి. టెన్షన్ పెట్టకండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ. ఓకే. అనుపమకి ఎలా ఉంది డాక్టర్? బాగా ఒత్తిడికి లోనైందమ్మా. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? వెళ్ళండి, కానీ ఎక్కువసేపు మాట్లాడించకండి. అలాగే. పద శివ. అమ్మా కళ్యాణి, ఆమె ప్రాణాలకి ప్రమాదం అమ్మా. ఎందుకు ఆవిడ అలా ఇబ్బంది పెడుతున్నారు? డాక్టర్, మీ అమ్మ మాధురి నాకు తెలుసమ్మా. అనుపమని ఎంత ఇబ్బంది పెట్టిందో నేను కూడా చూశాను. తనలో తను కుమిలిపోతూ బాధపడుతూ ఉంటుంది. నిన్ను ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోతే నీ జీవితం ఏమైపోతుందా అని లోపల స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో నువ్వు అనుపమకు అండగా ఉండాలి. లేదంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం. వస్తానమ్మా.
అనుపమా, లేవకు, విశ్రాంతి తీసుకో. బ్రో, ఏదో మెడిసిన్స్ రాశారు కదా, నేను తీసుకొస్తాను. కళ్యాణి, అక్కడే ఆగిపోయామే, రా. అనుపమా, నీకు స్పృహ రాగానే చెప్పాలనుకున్నాను. అంకాళమ్మ తల్లి, ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరికి ఎందుకు శిక్ష వేశావో ఉంది. మాధురి చేసిన తప్పుకి తన కూతురు ఎందుకు శిక్ష అనుభవించాలి? అందుకే నా మనవరాల్ని క్షమించేశాను. అమ్మవారు చెప్తేనే గాని మా అమ్మకి కళ్యాణిని దగ్గరికి తీసుకోవాలనిపించలేదన్నమాట. ఎవరు చెప్తే ఏముందమ్మా, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే బాగుండేది. ఏ గొడవలో ఉండవు. అంటే ఏంట్రా, మనమే ఇక్కడ ఉండకూడదంటున్నావా? దమయంతి, డాక్టర్ గారు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. ఏమండి, మనం బయటికి వెళ్దాం పదండి. శత్రువునైనా ప్రేమించి గొప్ప మనసు నీది అనుపమా. నా కోసం నువ్వు ఎలాంటి త్యాగమైనా చేస్తావు. నీకోసం నేను ఏదైనా చేయాలనిపిస్తోంది. నువ్వు బాగుండాలి. సంపదకు గండం కాదే, సంపద వల్లే గండాలొస్తాయి. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద ఎలా చూపిస్తున్నావు? కళ్యాణిని బాధ పెట్టకుండా చూడు. నీ మనవరాలు నీ రక్తం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. వదినా, వదిలో. ఈ పాటలేంటి, ఈ కరుసుకోవడాలేంటి?
నేను అలాంటిదాన్ని కాదు. ఆ, ఆ, నేను అలాంటి దాన్ని కాదు వదినా. మరేంటిది? అనుపమమ్మ వెళ్ళిపోతే ఆ స్థానం నీదేనని పట్టపగలే పగటి కలలు కన్నావు కదొదినా. ఇప్పుడేమో అనుపమమ్మ వెళ్ళకపోగా అత్తయ్య కళ్యాణి ఫెవికాల్ బంధంలాగా అతుక్కుపోయినట్టు హక్ చేసుకున్నారు కదా. మరిప్పుడు నీది క్యా కర్తవ్యం? ప్రేమతో గుండెలకి హత్తుకున్న అమ్మే గేటు బయటికి గెంటేసేలా చేస్తాను. వీటిని అంటారు వదినా పగటి కలలు అని. పళ్ళు రాల్తాయి చెప్తున్నా. అంతేలే, ప్రతాపం బలవంతుల మీద చూపిస్తే తిరగబడతారు, అదే నాలాంటి వాళ్ళ మీద చూపిస్తే భయపడతారు. అంతే కదా. ఆ కళ్యాణి అనుపమ విడివిడిగా ఉన్నప్పుడే నీ శకుని పాచికలు పారలేదు. మరిప్పుడు రెండు కత్తుల్లా నీకు ఎదురుగా నిలబడ్డారు. విజయమో వీర స్వర్గమో ఆడియన్స్ లా నాకు చూడాలనుందొదినా. తాగు. పెద్ద డైలాగ్ చెప్పి అలసిపోయావు కదా. థ్యాంక్స్ వదినా. నీకు పాత సామెతలు తెలుసా? ఆ, పాత కొత్త అనేం లేదు వదినా. కానీ మా బుడ్డోడు మొన్న ఫోన్లో ఒక యాప్ ఎక్కించాడు, అన్నీ బట్టి పట్టేశాను. ఇల్లు అలకగానే పండగ కాదు. అలాగే కళ్యాణి అనుపమ అమ్మ కలిసిపోగానే అంతా అయిపోయినట్టే అనుకుంటే ఎలా? రసవత్తరమైన కథ మన ఇంటి గుట్టు ఇప్పుడే మొదలైంది. చూస్తూ ఉండు, ముందుంది మొసళ్ళ పండగ. నేను చూస్తుంటే నిజమే అనిపిస్తుందిలే వదినా. అన్నట్టు వదినా, నువ్వింతకు ముందు సీన్ మధ్యలోనే ఓర్వలేక వెళ్ళిపోయావు కదా. నీకు అసలు మ్యాటర్ తెలీదు కదూ. ఏంటది? అత్తయ్య శివరాత్రి రోజున నీ ముద్దుల మేనకోడలు కళ్యాణి. ఏయ్! అదే వదినా, అనుపమమ్మ దత్తపుత్రిక కళ్యాణి చేత శివరాత్రి రోజున మహాహారతి ఇప్పించబోతున్నారు. ఏంటి నువ్వనేది? నిజం వదినా. ఇక నీ స్థానం ఇంట్లో 0. బాగా అలసిపోయిందనుకుంటా. అప్పుడే నిద్రపోయింది. తినకుండా పస్తు పడుకున్నట్టుంది. అనుపమా, 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 ఏంటి తినకుండా పడుకున్నావా? అలా ఎలా నిద్ర పడుతుంది నీకు? నేనైతే తినకుండా కన్ను కూడా మూయలేను. తినాలని లేదు కళ్యాణి, ఆకలి కూడా లేదు. మా నాన్న చెప్పేవాడు, బాధల్ని కడుపులో దాచుకునే వాళ్ళకి ఆకలి వేయదు అని. నాకిప్పుడు బాధలే ఉన్నాయి కళ్యాణి. అమ్మ నువ్వు ఇంట్లో ఉండటానికి కూడా అంగీకరించింది. మీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇంట్లో అందరికీ నువ్వు దగ్గర అవుతున్నావు కదా. అయినా నీకు ఆకలి లేదంటే ఇంకేదో బాధ నీ మనసులో ఉన్నట్టుంది. నాకు చెప్పకూడదా? నిజంగా అలాంటిదేం లేదు కళ్యాణి. ఉంటే నీకు చెప్పనా? అలా అయితే ఆకలి ఉంటుంది, తినాలి.
వద్దు కళ్యాణి. నేను తినిపిస్తాను, తింటావా?